దేవుని వాక్యంలోకి వెళ్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నంబర్స్ 14 verse 8. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు కాలేబు యెహోషువాలు కలిసి చెప్పిన ఒక మాట మనకు చూపిస్తూ ఉన్నారు. ఈ మాట చెప్పిన సందర్భాన్ని, ఈ మాట వెనుక ఉన్న విశ్వాసాన్ని ఈరోజు మనము ధ్యానించవలసిన అవసరం ఉంది. ఆ పని చేస్తూ మనము దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాం. ఈ మాటల వెనుక ఉన్న సందర్భాన్ని మనం ముందుగా చూస్తే మనకు అనేక సార్లు ఈ సందర్భాన్ని చూసి ఉన్నాం. కనాను దేశము వేగు చూచుటకు దేవుని ఆదేశం ప్రకారము మోషే 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరిని పంపించగా వాళ్ళు వెళ్ళి ఆ దేశమంతా చూచి తిరిగి వచ్చి 2 భిన్నమైన సమాచారాలను తెచ్చిన పరిస్థితి. అది మనము ఈ సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో అది మనకు చూడవచ్చు. ఈరోజు మనము అర్థం చేయవలసింది ఏంటి, ఆలోచన చేయవలసింది ఏంటి అంటే, ఎందుకు ఈ భిన్నమైన సమాచారం వచ్చింది? వెళ్ళిన 12 మందిలో 10 మంది ఒక రకమైన సమాచారాన్ని తీసుకొని వస్తే ఇంకొక 2 మాత్రము దానికి భిన్నమైన సమాచారాన్ని తెచ్చినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఈరోజు మనము అర్థం చేయవలసింది, ఈ భిన్నమైన సమాచారం ఎందుకు వచ్చింది? ఇక్కడ కొన్ని విషయాలను మనము గమనించవలసిన అవసరం ఉంది. మామూలుగా ఒక భిన్నత్వము ఎప్పుడు వస్తుంది అని అంటే, ఏదైనా ఆ పరిస్థితుల్లో తేడా ఉన్నప్పుడు. ఇక్కడ మనం చూస్తే ఎవరైతే 12 మంది పంపబడి ఉన్నారో ఆ పంపబడిన వారు వేరువేరుగా పంపబడి ఉన్నారా అంటే వేరే ఆలోచనతో పంపబడి, వేరు ఆలోచనలతో పంపబడి ఉన్నారా అనేది మనం చూస్తే అక్కడ వాళ్ళందరూ ఒకే ఆలోచనతో, ఒకే చిత్తంతో, దేవుని ఆజ్ఞతో వాళ్ళు పంపబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే మరి పంపబడిన 12 మందిలో వాళ్ళలో ఏదైనా తేడా ఉందా, అందుకని అది భిన్నమైన సమాచారం రావడానికి కారణమైందా అనేది మనం చూస్తే, వారి ఏర్పాటులో ఏదైనా తేడా ఉందా అనేది మనం చూస్తే, వారు ఆయా గోత్రాలలో ప్రధానులు అయి ఉన్నారు. దేవుని ఏర్పాటు అలా ఉంది. అది దేవుని ఏర్పాటు ప్రకారం జరగడం మనం చూస్తాం. అది మనకు మొదట్లోనే కనిపిస్తుంది. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చూస్తే, యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను, నేను ఇజ్రాయేళ్లకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. అంటే ఇక్కడ మనం అర్థం చేయవచ్చు, వారికి ఇచ్చిన ఆజ్ఞలో ఏమైనా తేడా ఉందా అంటే ఏ తేడా లేదు. అందరికీ ఒకే ఆజ్ఞ ఇవ్వబడి ఉంది. పంపిన వారిలో ఏదైనా తేడా ఉందా అంటే అక్కడ కూడా ఏం తేడా లేదు. అందరూ ఆయా గోత్రాలలో ప్రధానులను దేవుడు ఏర్పాటు చేసి పంపిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే సంఖ్యాకాండం 13:17 మనం చూస్తే, 17 నుంచి తర్వాత కొన్ని వచనాలను మనం చూడడానికి ఇష్టపడితే, మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో,
వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి అని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము అని మనం చూస్తున్నాం. అంటే వారికి ఇచ్చిన ఆజ్ఞ కూడా మీరు ఇది చేయండి, మీరు అది చేయండి, మీరు ఇది పరిశీలించండి, అది పరిశీలించండి అని వేరువేరుగా వారికి ఆజ్ఞలు ఇవ్వబడలేదు. వారందరికీ ఒకే ఆజ్ఞ. మనం ఇప్పుడు చదివి ఉన్నాం, అక్కడ భూమి ఎలా ఉంది, అక్కడ కొండలు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా ఉన్నాయి, కోటలు పర్వతములు, ఇవన్నీ చెట్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ వాళ్లకు ఒకటే ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంది. పోనీ వారిని వేరే వేరే ప్రాంతాలకు పంపించారా అంటే వారందరూ ఒకే ప్రాంతానికి పంపబడ్డారు, ఒకటే దేశానికి ఒకటే ప్రాంతానికి పంపబడ్డారు. వేరే వేరే మార్గంలో వెళ్ళారా అంటే లేదు, ఒకే మార్గంలో వాళ్ళు సంచరించి ఉన్నారు. అది కూడా మనము 21వ వచనం నుంచి మనం చూస్తే, కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారం చేసి చూసిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహిమాను షేషై తల్మై అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయాను కంటే 7 ఏళ్లు ముందుగా కట్టబడెను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇజ్రాయిల్ అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. ఇక్కడ కూడా మనకు ఏ తేడా కనబడడం లేదు. వెళ్ళిన 12 మంది ఒకే ప్రాంతంలో వెళ్ళారు, ఒకే దగ్గరికి వెళ్ళారు, ఒకే మార్గంలో వెళ్ళారు. అక్కడ ఒకే పరిస్థితుల్లో వాళ్ళు సంచరించిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఎందులో ఏ తేడా లేదు. పంపిన వారు ఒకరే, పంపబడిన ఉద్దేశము ఒకటే, వారికి ఇచ్చిన ఆజ్ఞ ఒకటే, వారిని ఏర్పాటు చేసిన ఏర్పాటు ఒకటే, వాళ్ళ ఎన్నిక ఒకటే, వాళ్ళు వెళ్ళిన ప్రాంతం ఒకటే, పరిస్థితులు ఒకటే. ఎందులో ఏ తేడా లేదు. కానీ చివరకు మనం చూస్తే ఫలితం తేడా అయ్యింది. వారి పరిశీలన తేడా అయ్యింది, వారి అభిప్రాయాలు తేడా అయ్యాయి, వారి నిర్ణయాలు తేడా అయ్యాయి. అది మనకు చివరి వచనాల్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. సంఖ్యాకాండం 13:27 నుంచి మనం చూస్తే, వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పనులు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, ఎబుసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నది ప్రాంతంలోనూ నివసించుచున్నారని చెప్పిరి. ఇక్కడి వరకు ఒకటే సమాచారం ఉంది. కానీ తర్వాత మనం చూస్తే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెలుదుము, దానిని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. ఇది కాలేబు మోషేల సమాచారం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిది. మరియు వారు తాము సంచరించిన చూచిన దేశమును గూర్చి ఇజ్రాయిళ్లతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫిలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఇది ఇంకొక సమాచారం. ఈ రెండింటి మధ్య తేడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు వెళ్ళిన ఉద్దేశం ఒకటే, వాళ్ళను పంపిన వారు ఒకటే, వారి ఎన్నిక ఒకటే, ఏర్పాటు ఒకటే, వారు వెళ్ళిన ప్రదేశం ఒకటే, అన్నీ ఒకటే, ఏ తేడా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన సమాచారంలో మనం ఇక్కడ తేడా చూస్తూ ఉన్నాం. ఈ తేడాకు కారణం ఏంటి? ఇది ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇది అర్థం చేయడానికే దేవుడు ఈరోజు
కాలేబు యెహోషువాలు చెప్పిన పై మాటను మన ముందుంచి ఉన్నారు. ఆ మాట ఏంటి? మనం మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇక్కడ వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన, అది వాగ్దానం అయితేనేమి, ఆశీర్వాదం అయితేనేమి, సమృద్ధి అయితేనేమి, మరింకేదైనా అయితేనేమి, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్కటి ఏ పరిస్థితుల్లో మన జీవితంలో అది మనం పొందగలుగుతాము. ఇది ఇక్కడ మనము ఈరోజు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. వాక్యం అయితే చెబుతూ ఉంది, యెహోవా మన యందు ఆనందించిన ఎడల. ఈరోజు దేవుని వాగ్దానములను చేత పట్టుకొని ధైర్యంగా ఆయన ముందు మనము నిలబడుతూ ఉన్నాం. కానీ ఒక్కసారి మనం ఈ మాటను అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. అవును, దేవుడు మన కోసమే ఆ వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు. మన కోసము ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మనల్ని సమృద్ధిగా ఉంచడానికి ఆయన సదాకాలం మనతో ఉన్నారు. కానీ ఎప్పుడు, ఎటువంటి పరిస్థితుల్లో అది మనం పొందుకోగలుగుతాం? యెహోవా మన యందు ఆనందించిన ఎడల. అంటే ఈరోజు మనం ఆ పరిస్థితుల్లో ఉన్నామా? మన జీవితాన్ని బట్టి ఆయనను ఆనందించే వారిగా ఉంటున్నామా? మన మాటలను బట్టి ఆయనను సంతోషపెట్టే వారిగా ఉంటూ ఉన్నామా? మన ప్రవర్తనను బట్టి ఆయనను ఆనందింపజేసే వారిగా ఉంటూ ఉన్నామా? ఈరోజు ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం మొదట్లోనే దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మన విశ్వాసాన్ని ప్రశ్నించి ఉన్నారు. ఆ కొదువను మనకు చూపించి ఉన్నారు. ఈ సంవత్సరము మొదటి వారం కూడా దానినే మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 సంవత్సరపు మొదట్లో మనతో అదే మాటతో దేవుడు మాట్లాడి ఉన్నారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తాను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఆ రోజైనా ఈ రోజైనా దేవుడు ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ఆ తేడా ఇదే. ఈరోజు ఆ తేడా ఎక్కడ కనబడుతుంది? ఆ రోజు ఆ 10 మందికి, ఇద్దరికి మధ్యలో ఉండే తేడా ఏంటి? ఈరోజు మన మధ్యలో ఉండే తేడా ఏంటి? విశ్వాసం. దేవుడు ఏదైనా చెప్పారంటే అది తప్పక జరుగుతుందనే నమ్మకం లేకుండా ఉంటేనే ఈరోజు ఈ తేడాలు మన మధ్య వస్తాయి. ఆ విశ్వాసం లేని పరిస్థితుల్లోనే ఈరోజు ఆలోచనలో తేడాలు కనబడుతూ ఉన్నాయి. ఆ విశ్వాసం లేని పరిస్థితుల్లోనే ఈరోజు అభిప్రాయాలలో తేడాలు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు ఆ విశ్వాసం లేని సందర్భంలోనే ఆచరణలో తేడాలు కనబడుతూ ఉన్నాయి. మనం తీసుకునే నిర్ణయాలలో తేడాలు కనబడుతూ ఉన్నాయి. దేవుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఆయన మాట్లాడడం లేదు. ఆయన అందరితో ఒకే మాట మాట్లాడుతూ ఉన్నారు. అందరినీ ఒకే మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. అందరికీ ఒకే ఆజ్ఞనిచ్చి ఉన్నారు. అందరికీ ఒకే ప్రేమను పంచి ఉన్నారు. అయినా కూడా ఈరోజు మన ఆత్మీయ జీవితంలో తేడాలు కనబడుతూ ఉన్నాయంటే మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం సంగమా. ఆ విశ్వాసంలో తేడాలు ఈరోజు మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు పర్వతము కంటే బలీయమైనవిగా ఉండవచ్చు. వాటిని అధిగమించగలగనే నమ్మకం ఏ కోశాన మనకు లేకపోవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉంచగలిగితే
ప్రతి విధమైన పరిస్థితి మన ముందు మోకరిల్లుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఆ తేడాలు కనబడుతూ ఉన్నాయి మన మధ్యలో? మన ఆత్మీయ జీవితంలో ఎందుకు ఆ తేడాలు మనం చూడగలుగుతూ ఉన్నాం? ఎందుకనంటే మన విశ్వాసంలో కొదువలు ఉన్నాయి, మన విశ్వాసంలో తేడాలు ఉన్నాయి. నిజంగా మనము ఆయన యందు ఆధారపడి ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచిన వేళ ఏ విషయంలో మనము తేడా కలిగి ఉండము. అందరము ఒకే మార్గంలో నడుస్తాం, అందరము ఒకే చోటికి చేరుతాం. ఏ తేడా మనకు కనిపించదు, వినిపించదు, అనిపించదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ సంవత్సరంను గడపవలసిన వారమై ఉన్నాం. ఈ సంవత్సరపు చివరి అంకంలో ఏ తేడా లేకుండా అందరూ ఒకే మార్గంలో, ఒకే విధానంలో, ఒకే పద్ధతిలో దేవుని ముందు మనము నిలబడవలసిన వారమై ఉన్నాం. అదే ఈరోజు దేవుడు మరొకసారి మనకు గుర్తు చేస్తూ, నా జీవితంలో కూడా దేవుడిచ్చిన వాగ్దానముల నెరవేర్పులో ఏ సందేహము, ఏ తేడా లేకుండా ఉండాలంటే ఆయన యందు ఆనందించే ఒక ఆత్మీయ స్థితి మనలో రావలసిన అవసరము, ఆ స్థితిలోకి మనం చేరవలసిన అవసరాన్ని మరొకసారి ఈరోజు దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నారు సంగమా. అదే ఈరోజు మనము ధ్యానించవలసిన అవసరం ఉంది. దానిని బట్టే దేవుణ్ణి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం, ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మరి దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు, ఎప్పుడు ఆనందిస్తాడు? వాక్యం మనకు సమాధానం ఇస్తుంది. కీర్తనలు 147:11, Psalm 147:11. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మరొకసారి చదువుకుందాం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. సమస్య మన ముందుంది, పరిష్కారం దేవుడు చూపెడుతూ ఉన్నారు. ఇక చేయవలసింది ఆచరణ మాత్రమే. తన యందు భయభక్తులు గలవారి యందు ఆయన ఆనందిస్తానని చెబుతూ ఉన్నాడు. ఆయనను ఆనందింపజేసిన ప్రతి జీవితంలో ఆయన వాగ్దానములు నెరవేర్చబడతాయి. తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందిస్తానని చెబుతూ ఉన్నారు. ఆయనను ఆనందించిన వారి జీవితంలో సర్వ సమృద్ధిని ఆయన అనుగ్రహించేవానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒక్కసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు దేవుని వాక్యం ఆత్మీయ జీవితంలో ఉండవలసిన అతి ముఖ్యమైన స్థితిని మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుడంటే భయము, భక్తి. తన యందు భయభక్తులు గలవారి యందు ఆయన ఆనందిస్తాడు అని వాక్యం చెబుతూ ఉండగా, ఈ భయము, భక్తి ఈరోజు మనం ఎలా చూపెడుతూ ఉన్నాం, ఎలా కలిగి ఉంటూ ఉన్నాం? దీని గురించి అనేక మాటలు మనం విని ఉండవచ్చు. ఈరోజు మన భక్తిని చూపించే ప్రయత్నాలు ఎన్నో మనం చేస్తూ ఉండవచ్చు. కానీ ఈ సమయంలో ఆ భక్తి గురించి, భయం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది వినడానికి మనము ఇష్టపడదాం. ముందుగా మనం భక్తి గురించి చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26, 27, జేమ్స్ 1:26 and 27. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. అలాగే తర్వాత వచనంలో చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాన్లను,
వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయని. ఈరోజు మన ఆత్మీయ జీవితాలను మనం గమనిస్తే అంతటా మాటలు చెప్పడమే, మాటలు మాట్లాడడమే కనబడుతూ ఉంది. ఇది మనం ఒప్పుకోవలసిన నిజం, వాస్తవం. ఎందుకంటే ఒక మాట చెబుతూ ఉన్నామంటే అది మనుషుల ముందు కావచ్చు, దేవుని ముందు కావచ్చు. ఒక మాట చెబుతూ ఉన్నామంటే దానికి కట్టుబడి ఉండాలనే ఒక నైతికత ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కరువైపోయింది. పూటకో మాట, పేటకో మాట లాగా అవసరానికి తగ్గట్టు ఎక్కడ ఏదైనా అది మనుషుల ముందు కావచ్చు, దేవుని ముందు కావచ్చు, ఏ భయం లేకుండా మనము మాట్లాడే ఒక పరిస్థితి. ఈ పరిస్థితిని దేవుడు చూస్తున్నారు. నిజానికి ఈ పరిస్థితి ద్వారా, ఈ ప్రవర్తన ద్వారా మనమే మోసపోతూ ఉన్నాం. ఎందుకంటే మన హృదయం చెబుతుంది మనం మాట్లాడేది సరికాదు, మనం చెప్పేది సరికాదు. ఎందుకంటే దానికి భిన్నమైనది మన హృదయంలో ఉంది. మనం మన హృదయంలో ఉన్న దాన్ని దాచిపెడుతున్నాం. మాటలు చెబుతూ ఉన్నాం. మన హృదయాన్ని మనం మోసపుచ్చుకునే వారిగా ఉంటున్నాం. అందుకనే తన హృదయాన్ని మోసపుచ్చుకునేవారు చేసే భక్తి, వారు భక్తిపరులమని చెప్పుకోవడం అది వ్యర్థమని వాక్యం చెబుతూ ఉంది. ఈరోజు మన హృదయాన్ని మనం మోసపరుచుకునే పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? మనం చెప్పే మాటలు మన హృదయం అంతరంగంలో నుంచి, మన హృదయపు లోతుల్లో నుంచి వచ్చేవిగా ఉంటున్నాయా? లేకుంటే మన హృదయ ఘోషను ఆపివేసి మనము నోటి మాటలు చెప్పేవారిగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాగే నిజమైన భక్తి అంటే ఏంటి అంటే అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం, ఈ లోక మాలిన్యం అంటకుండా తనని తాను కాపాడుకుంటూ జీవించడం. ఇవి రెండు కూడా మన ఆత్మీయ జీవితంలో అందని ద్రాక్షలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. ఎన్నోసార్లు వింటూ ఉన్నాం, కానీ ఆచరణలో ఏ రోజు కనిపించని పరిస్థితి. ఎంతసేపు మన స్వార్థం, మన ఇష్టం, మన గురించే ఆలోచన. ఈ లోకంతోటే సంబంధం, ఈ లోకంతోనే అంటుకొని ఉండడం. ఎలా మనం భక్తితో ఆయనను ఆనందింపగలం? ఇటువంటి పరిస్థితి భక్తే కాదు. అలాంటి భక్తి నీకుంటే అది వ్యర్థమని దేవుని వాక్యం చెబుతూ ఉండగా ఈరోజు ఆ భక్తితో మనం ఎలా ఆయనను ఆనందింపజేయగలం? ఆయనను ఆనందింపజేయకుండా ఎలా ఆయన వాగ్దానాలను మన జీవితంలో పొందుకోగలం? ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సంగమా. అలాగే ఇక భయం విషయానికి వస్తే, నిజంగా నీ భక్తిలో భయం ఉంది అంటే దేవుడు దాన్ని బట్టి ఆనందించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కానీ ఈరోజు మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుని యందు భయం ఉంటే కొన్ని లక్షణాలు మనలో కనిపించాలి. ఒక 3 లక్షణాలను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు: పశ్చాత్తాపము, పవిత్రత, విధేయత. సిలువలో దొంగ దేవునికి భయపడ్డాడు. ఆ భయం అతన్ని పశ్చాత్తాపంలోనికి నడిపించింది. ఆ పశ్చాత్తాపం ప్రభువును ప్రార్థించడానికి కారణమైంది. ఆ ప్రార్థన అతనిని పరదైసుకు చేర్చగలిగింది. భయంతో కూడిన భక్తి చేయాలంటే దేవుడంటే భయం, ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థం కావాలి.
గతించిన ప్రతి క్షణం మరణానికి మరింతగా మనల్ని దగ్గరగా తీసుకువచ్చే ఈ సమయంలో కూడా నేటికి ఆయన ఏమై ఉన్నారో అర్థం కాని పరిస్థితుల్లోనే మన ఆత్మీయ జీవితాలు అడుగంటిపోతూ ఉన్నాయి. ఈరోజు ఆ గ్రహింపు నీలో ఉంటే నీ భక్తికి ముందు భయం తోడవుతుంది. నీవు చేసే ప్రతి తప్పు ఎవరికి విరోధంగా చేస్తూ ఉన్నావు, ఎవరి ముందు చేస్తూ ఉన్నావు, ఎవరు చూస్తున్నారో అర్థం చేస్తావు. అప్పుడు నిజమైన భయం నీలో వస్తుంది, నిజమైన పశ్చాత్తాపం నీలో వస్తుంది. అదే దేవుడంటే భయంతో కూడా నిండిన భక్తిని నీలో పుట్టిస్తుంది. యోసేపు ఐగుప్తులో బానిసగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. పోతిఫర్ భార్య అతన్ని కోరుకున్నది. అది అతనికి మంచి అవకాశమే. ఆమెతో స్నేహం చేస్తే బానిసగా బ్రతకాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఆచారంలో అది అంతగా తప్పు లేదు, ఆ రోజు లోకరీతిగా. కానీ అతడు ఒప్పుకున్న ఎవరికి తెలిసే అవకాశం లేదు. అయితే మనుషుల కళ్ళు కప్పిన దేవుని నుండి తప్పించుకోలేననే గ్రహింపు కలిగిన యోసేపు పాపానికి అందనంత వేగంగా పారిపోయిన పరిస్థితి మన కళ్ళ ముందు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. తన పవిత్రతను కాపాడుకోగలిగాడు. దేవుని యందు భయం కలిగిన వ్యక్తి ఆ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తాడు. ఆ పవిత్రంగా జీవించాలనే భయం నిజమైన భక్తిలో మనల్ని నిలబెడుతుంది. ఇక్కడ మనం అర్థం చేద్దాం, పవిత్రత అంటే పాపం చేయడానికి అవకాశం లేక కాదు. ఎందుకంటే చాలా మంది అవకాశం లేక దానికి దూరంగా ఉంటూ ఉన్నారు. పవిత్ర జీవితం జీవించడం అవకాశం లేక కాదు, కానీ లేదంటే మన కుటుంబస్తులకు బంధువులకు దొరికిపోతామని పాపం చేయడానికి దూరంగా ఉండడం కాదు, కానీ మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనే భయము మనలను పవిత్రమైన జీవితంలోకి తీసుకువెళ్తుంది. ఈరోజు ఆ భయం మనలో ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా. ఎందుకంటే ఈరోజు మనం చేసే పనులు, చేసే ఆలోచనలు, చెప్పే మాటలు, తీసుకునే నిర్ణయాలు, మన నిర్ణయాలు మనమే పరిశీలన చేసుకుంటే ఏ భయము అందులో కనిపించడం లేదు. మూడవదిగా విధేయత. విధేయత అంటే ప్రశ్నించకపోవడం, ఏది చెప్తే దాన్ని ఆచరించడం, దానికి లోబడడం, వాయిదా వేయకపోవడం, దేవుడు చెప్పినట్లు చేయడం, దేవుడు అడిగింది ఇవ్వడం. అబ్రహాం జీవితం మనకు తెలుసు. తన కుమారుణ్ణి బలిగా ఇవ్వమని దేవుడు కోరినప్పుడు ఏ ప్రశ్న వేయలేదు, ఆలోచించుకొని చెప్తానని అనలేదు, ఇవాళ కాదు రేపు అని వాయిదా వేయలేదు, భార్యతో విచారణ చేయలేదు, కొడుకుతో మాట్లాడలేదు. దేవుడు చెప్పాడు, పూర్తిగా లోబడాడు. అదే విధేయత. ఈరోజు దేవుడు ఎన్నో మాటలు మనకు చెబుతూ ఉన్నారు. మనం ఎలాంటి విధేయత చూపిస్తూ ఉన్నాం? ఎన్నో ప్రశ్నలు ఈరోజు దేవుని మాట వినడానికి, మన జీవితంలో అనుసరించడానికి, నిర్ణయం తీసుకోవడానికి వాయిదాలు, ఎన్నో అడ్డంకులు. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం సంగమా. అబ్రహాం విశ్వాసం, విధేయత అతన్ని దేవుడంటే భయము, భక్తి ఉన్నవానిగా మన కళ్ళ ముందు ఈరోజు నిలబెడుతూ ఉంది. ఈరోజు అదే విధేయత నిన్ను నిజమైన భక్తి వైపు నడిపిస్తుంది. ఆ భక్తి దేవుణ్ణి ఆనందింపజేస్తుంది. దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన ఎవరన్నది అర్థం చేస్తాడు, తన తప్పులను ఒప్పుకుంటాడు, పశ్చాత్తాపపడతాడు, క్షమించమని ప్రాధేయపడతాడు, ఆయన సన్నిధి చేరడానికి ఇష్టపడతాడు, ఆయనను ఆనందింపజేసేవాడిగా ఉంటాడు. అలాంటి అనుభవం ఈరోజు మనలో ఉందా? ఇక రెండవ విషయానికి మనం వస్తే, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన
ఆనందిస్తాడు అని వాక్యం చెబుతూ ఉంది. కృప అంటే అర్హత లేని వానికి అర్హతనిచ్చేదే కృప. ఈరోజు మన జీవితంలో దొరికిన ప్రతీది ఆయన కృపనే. మనకే అర్హత లేదు, కానీ దేవుడు ఇస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన దానికి మనం ఏ అర్హత ఇవ్వడం లేదు. ఆయన ఇచ్చిన దానికే మనం అర్హత ఇవ్వడం లేదు. ఇస్తానని చెప్పిన దానికి కనిపెట్టుకొని ఉండడం ఇంకా చాలా దూరం అయిపోయింది మన జీవితంలో. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. మన ప్రవర్తనకు, మన పరిస్థితికి ఏ రోజో మనం నశించిపోవాల్సిన వారమై ఉన్నాం. కానీ ఆయన కృపగల దేవుడు, వాత్సల్యత గలవాడు. ఆయన వాత్సల్యత అనుదినము మన మీద చూపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి పరిస్థితి యందు ఆయన కృప కొరకై మనము కనిపెట్టుకొని ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? నాకంటూ ఏ అర్హత లేదని మనం అర్థం చేసినప్పుడు, నాకున్నదేది నేను జీవించడానికి నాకు అర్హత లేదు అని మనం అర్థం చేసినప్పుడు, నా జీవనం, నా జీవితం, నా ఆనందం, నా అతిశయం అన్నీ దేవుని యందే, ఆయన కృప వల్లనే, ఆయన వల్లనే అనేది మనం గ్రహించినప్పుడు, అలాంటి పరిస్థితి మన జీవితంలో వచ్చిన వేళ ఆయన కృప కోసం మనం కనిపెట్టుకొని ఉంటాం. ఆయన కృప కొరకై కనిపెడితే ఆయన నీ యందు ఆనందిస్తారు. ఆయన నీ యందు ఆనందిస్తే ఆయన అనుగ్రహించే ప్రతి వాగ్దానము, ప్రతి ఆశీర్వాదము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఏ భయము నీలో లేదు, ఏ సందేహము నీలో లేదు, ఏ అనుమానము నీలో లేదు, ఏ తేడా నీలో లేని జీవితాన్ని నువ్వు జీవిస్తావు. పూర్తి విశ్వాసం ఆయన మీద. ఆయన సమస్తము చేయగల సమర్థుడు. ఆయన మనతో ఉన్నారు. మనం ఏదైనా చేయగలం. అదే కాలేబు మాటల ద్వారా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. ఈరోజు అదే విశ్వాసం మన నుంచి దేవుడు ఆశిస్తూ ఉన్నారు. అందుకు నీవు నేను సిద్ధమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయనను ఆనందింపజేసే జీవితం జీవించడానికి నీవు నేను సిద్ధమా? ఎందుకంటే ఆ జీవితం అన్ని వాగ్దానాలను సొంతం చేసుకుంటుంది. ఆ జీవితం అంతులేని ఆశీర్వాదాలను పొందుకుంటుంది. ఆ జీవితం అనుక్షణం ఆయనను ఆరాధిస్తుంది, అనుదినం ఆయనను స్తుతిస్తుంది, అన్ని వేళలా ఆయనకు మహిమకరంగా జీవిస్తుంది. అందుకే అలాంటి విశ్వాసం కోసం ఈరోజు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఈరోజు అదే మన ఆరాధన కావాలి. ఆరాధన చేసుకుందాం.